హలో హాయ్ అండి. నేను మీ భాస్కరట్స్. ఎప్పుడు కస్టమర్ వీడియో ఎడిటింగ్ అయిపోయాక కంప్లీటెడ్కి సంబంధించిన వర్క్ చేసేటోడిని, కానీ ఈ కస్టమర్ కొంచెం స్పెషల్గా ఉంది. అందుకు ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ప్రతి ఫోటోగ్రాఫర్కి వీడియోగ్రాఫర్కి తెలియాలని పర్టికులర్గా వీడియో చేస్తున్నాను. రండి స్క్రీన్ చూద్దరు. కానీ ఈ అబ్బాయి యూఎస్బీ డ్రైవ్ అని ఉంది కదా, ఈ అబ్బాయి పంపించిన డేటా అనమాట. ఇట్లా నాకు భవిక అండ్ రోహిత్ అని సాంగ్స్ అని రెండు పెట్టాడు ఫోల్డర్. ఈ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ వేసి డేటా నీట్గా ఆర్డరింగ్ చేయడం జరిగింది. అలాగే సాంగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నేను మళ్ళీ నా హార్డ్ డ్రైవ్లో నేను కాపీ చేసుకోవటం, అలాగే నేను స్ప్లిట్టింగ్ చేసుకోవటం మీకు చూపిస్తున్నాను. నీట్గా ఆర్డరింగ్ నేను వేసుకుని కొంచెం సబ్ ఫోల్డర్స్ వేసి చేసుకోవాలి కాబట్టి నీట్గా నేను స్ప్లిట్టింగ్ చేసుకున్నాను. దీని తర్వాత సాంగ్స్ పంపించారు. ఇది మనకి ఎంగేజ్మెంటు, అట్లాగే ఫార్మాలిటీస్, వెడ్డింగ్, రిసెప్షన్ అని 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఇచ్చారు. పెళ్ళి కూడా, ఎంగేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో సాంగ్స్ ఆల్రెడీ ఎవరైతే బ్రైడ్ అండ్ గ్రూమ్ ఉన్నారో వాళ్ళ సాంగ్స్ కూడా ఇవ్వడం జరిగిందంటండి. ఆ సాంగ్స్ నాకు లీస్ట్ పంపించారు. లీస్ట్ నేను డౌన్లోడ్ చేయనండి. ఆ సాంగ్స్ అన్ని కూర్చొని డౌన్లోడ్ చేస్తే నాకు వర్కౌట్ కాదు. ఆ సాంగ్స్ ఆ ఫోటోగ్రాఫర్ డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయన. మీరు చూడొచ్చు ఎంగేజ్మెంట్. ఇందులో 13 సాంగ్స్ ఇచ్చారు. ఏమైనా పడితే కొన్ని ఏమన్నారు అని వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్, బాగా ఇష్టమైన సాంగ్స్ వాళ్ళు ఇచ్చారు. ఫార్మాలిటీస్లో ఈ సాంగ్స్ వాడండి అని కొన్ని సాంగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సాంగ్స్ ఖచ్చితంగా వాడాలి అని. అలాగే రిసెప్షన్లో కూడా కొన్ని సాంగ్స్ ఇచ్చారు. ఈ సాంగ్స్ యూజ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే వెడ్డింగ్లో కూడా కొన్ని సాంగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అంటే క్లయింట్కి ఆయనకి నచ్చిన సాంగ్స్ మాకు పంపించడం జరిగింది. ఆల్రెడీ మనం చెక్ లిస్ట్లో పెడతాం, మీరు ఎప్పుడైనా చూడండి. ఎప్పుడైనా నేను చెక్ లిస్ట్ పెడతాను చాలామందికి. ఆ చెక్ లిస్ట్ వాచ్ చేయండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, చదవచ్చు. ఫస్ట్ ఇట్లా సాంగ్స్ ఇస్తాను. ఈ 10 సాంగ్స్లో ఏదైనా కావాలంటే టిక్ పెట్టవచ్చు. నాకు ఇది కావాలి, పర్టికులర్ ఈ సాంగ్సే కావాలని టిక్ పెట్టవచ్చు. దీని తర్వాత నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చాను. ఈ 10 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన ఈ 10 పాయింట్స్లో ఒక పాయింట్ తీసుకుని ఆయనే నచ్చిన సాంగ్స్ డౌన్లోడ్ చేసుకున్నాడు. మీరు దాన్ని బట్టి ఇక్కడ చదువుకోండి. ఇది పంపించిన లీస్ట్ చదవండి, మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత రెగ్యులర్ మిక్సింగ్, ఈ 5 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చదువుకున్నారు. దాని ప్రకారమే మనకి డేటా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సాంగ్స్తో పాటు వీటితో పాటు ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు చూడొచ్చు ఇన్విటేషన్ కూడా. మనం ఇన్విటేషన్ టైటిల్స్ చేయక్కర్లేదు. ప్రత్యేకంగా సాంగుల కోసం మళ్ళీ కరెక్షన్స్కి ఇబ్బంది లేదు ఫోటోగ్రాఫర్కి. అట్లాగే 9 ఎడిటింగ్ చేయడానికి డేటా స్ప్లిట్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇది దగ్గరగా 4 hours 16 minutes వీడియో డ్యూరేషన్ డేటా అండి. ఇది తక్కువ డేటా ఏం కదా, చాలా నీట్గా ఇచ్చారు. అందుకే ప్రతి ఫోటోగ్రాఫర్కి వీడియోగ్రాఫర్కి ఎవరైనా కస్టమర్లు ఎడిటింగ్ చేయించుకునే వాళ్ళ పద్ధతే ఇదనమాట అండి. ఈ రకంగా ఇస్తే ఏ ఎడిటర్ అయినా ఈజియెస్ట్గా పని చేయగలుగుతారు. కరెక్షన్ లేని పని ఇన్ టైంలో, అంటే 10 రోజులు చేసే పని 5 రోజులు మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్గా అయితే ఇది మనం 10 రోజులు చేయాలి. అలాగే కరెక్షన్ ఇవన్నీ మళ్ళీ తేలేటప్పుడు ఇంకొక 10 రోజులు 20 రోజులు పడుతుంది. ఇది 5 daysలో కస్టమర్ డెలివరీ వెళ్ళిపోతుంది అనమాట అండి. ఒకసారి చూడండి. ఇది ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణభయ్య. నువ్వు ఎట్లాగే ఫాలో అవ్వాలి. నువ్వు ఇచ్చే డేటా ఇన్స్పైరింగ్గా నేను తీసుకుని వీడియో చేశాను. అలాగే మిగతా ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఇలా ఫాలో అవ్వాలి అనే ఒక దృక్పథంతో చెప్తున్నానండి. ఓకేనండి. ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. మరొక వీడియోతో, మరొక స్టూడియోతో, మరొక ప్రాజెక్ట్తో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.